అసలు ఈ మధ్యలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే అమెజాన్ లో జాబ్లు ఎలా సంపాదించాలి, క్వాలిఫికేషన్ అవసరమా, సాలరీ ఎంత ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో నేను అమెజాన్ జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూస్తే మీ మొబైల్లో జాబ్స్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అమెజాన్ జాబ్స్ అంటే ఏమిటి? అమెజాన్ ప్రపంచంలోని బిగ్గెస్ట్ షాపింగ్ కంపెనీ. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. డెలివరీ జాబ్స్, ప్యాకింగ్ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్, కస్టమర్ సర్వీస్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఈ జాబ్స్ కి ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం ఉండదు. కొన్ని జాబ్స్ కి 10th లేదా 12th పాస్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాలరీ ఎంత ఉండబోతుంది. అమెజాన్ జాబ్స్ లో సాలరీ టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, డెలివరీ బాయ్ కి 15,000 నుండి 30,000 వరకు ఉండొచ్చు. అలాగే ప్యాకింగ్ జాబ్స్ కి 12,000 నుండి 20,000 వరకు ఉండొచ్చు. కస్టమర్ సర్వీస్ జాబ్స్ కి 20,000 నుండి 35,000 వరకు ఉండొచ్చు. అసలు కొన్ని జాబ్స్ లో ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం మొబైల్ తో అప్లై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అమెజాన్ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్లో అమెజాన్ జాబ్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన జాబ్స్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేయండి. గాయస్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. అమెజాన్ జాబ్ తో చాలా ఫేక్ స్కామ్ కూడా ఉంటాయి. రిజిస్టర్ ఫీ అడిగితే వాట్సాప్ లో జాబ్ ఇస్తామని చెబితే అసలు మనీ ముందే అడిగితే అవి ఆల్మోస్ట్ స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయండి. సో అన్ని ఫేక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు అండ్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అక్కడ నుండి మీరు వెళ్ళండి. అక్కడ నుండి వెళ్తే ఏమవుతుంది అంటే, సో అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి వెళ్తే మీకు సో అప్లై చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనకు డబ్బులు ఏమి అడగారనమాట. సో అక్కడ మనం ఫ్రీ అప్లై చేసుకోవచ్చు. సో మనకు క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం అంటే, మనకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10th నుండి 12 వరకు క్వాలిఫికేషన్ ఉండొచ్చు. అంటే అంత అవసరం లేదు. బట్ కస్టమర్ సర్వీస్ కి అడుగుతారనమాట. ఆ కస్టమర్ సర్వీస్ కి అడిగిన తర్వాత మనం సో క్వాలిఫికేషన్ అవసరం అనుకుంటే అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొందరు ఏం చేస్తారంటే, ఫీమేల్ ఏం చేస్తారంటే, అన్న మాకు జాబ్స్ కావాలి, ఇంట్లో ఉండే మాకు జాబ్స్ కావాలి, ఇలా జాబ్స్ కావాలి, ఇట్లా అడుగుతారనమాట. సో జాబ్స్ కావాలంటే, ఇంటి నుండి జాబ్స్ కావాలంటే అమెజాన్ చాలా బెస్ట్ యాప్ అన్నమాట. చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఎందుకోసం అంటే ఇంటి నుండి మనం జాబ్స్ అయితే చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్, ప్యాకింగ్ సర్వీస్, డెలివరీ సర్వీస్, ఇవన్నీ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన జాబ్ అయితే అప్లై చేసేసుకొని సో మీరు ఇంటి నుండే మీరు రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఇది ఛాన్స్ అనమాట. సో చాలా ఆడియన్స్ అయితే నన్ను కామెంట్ చేసి అడుగుతున్నారు ఏంటిదంటే, అన్నయ్య ఈ అమెజాన్ జాబ్స్ ఎలా ఉంటుంది, ఎలా సెర్చ్ చేసుకోవాలి? మీరు వెబ్సైట్లో వెళ్ళండి. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత గూగుల్లో వెళ్ళి ఫ్రెష్గా మీరు ఏం చేస్తారంటే అమెజాన్ వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మనకు అక్కడ సెర్చ్ చేసేసి మన జాబ్కి సంబంధించింది ఏ జాబ్స్ ఉన్నాయో అవి సెర్చ్ చేసేసి అక్కడ మనకు నచ్చిన జాబ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ ఇందాక చెప్పాను కదా, డెలివరీ జాబు అండ్ ప్యాకింగ్ జాబు, ఇలాంటి కస్టమర్ సర్వీస్ జాబు అండ్ హోమ్ జాబు, ఇలాంటి డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి సో నేను కూడా సెర్చ్ చేసి చూడలేదు. బట్ ఇక్కడ నాకైతే కొందరు అడుగుతున్నారు కాబట్టి కామెంట్ చేసి అడుగుతున్నారు, ఇలా అమెజాన్లో జాబ్స్ ఎలా ఉంటాయి, సో కామెంట్ చేసి అడుగుతున్నారు కాబట్టి మీకోసమే స్పెషల్ వీడియో అనమాట. సో మీరు ఏం చేస్తారంటే పెద్దగా పనేం లేదు. సో బ్రౌజర్ అండ్ ఏదైతే క్రోమ్లో వెళ్తారో, గూగుల్లో వెళ్తారో, వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీరు సో సింప్లీ మెయిన్ వెబ్సైట్లో వెళ్ళండి. అండ్ డిఫరెంట్ వెబ్సైట్లో వెళ్ళకండి. వాళ్ళు ముందే డబ్బులు అడిగేస్తే అట్లా సో మీకు జాబ్ ఇస్తాము అండ్ మీకు ఇక్కడ మాకు వాట్సాప్లో డబ్బులు పంపండి, ఇట్లా మనకు కొందరు ఫేక్గా స్కామ్ చేస్తారు. కాబట్టి అట్లా మీరు వెళ్ళకండి. అండ్ మీరు ఏదైతే వెబ్సైట్లో వెళ్తారో అండ్ అమెజాన్ కంపెనీ ఏదైతే పెద్ద కంపెనీ ఉందో అక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నుండి మీరు వెళ్ళినారు అనుకోండి, అక్కడ మీకు సో జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుండి మీరు సో అప్లై చేసుకోండి. సో మీకు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మీకు వితిన్ మనకు 24 అవర్స్లో మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మనం సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ వస్తుంది. అంటే సక్సెస్ఫుల్ అయితేనే మనకు మెయిల్ వస్తుంది అనమాట. సో మీరు క్వాలిఫికేషన్ కాకుంటే సో అక్కడ మీకు మెయిలే రాదనమాట. సో మీరు మెయిల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అమెజాన్ జాబ్స్ మీరు అప్లై చేసి ఉంటే, ఇన్ కేస్ అప్లై చేసి ఉంటే సో అమెజాన్ది మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్ వచ్చిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా సో మీరు జాబ్ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఉన్నా ఓకే, అండ్ ల్యాప్టాప్ ఉన్నా చాలా మంచిది అనమాట. ల్యాప్టాప్ ఉంటే ఏమవుతాయంటే సో టైపింగ్ చాలా స్పీడ్ ఉండాలన్నమాట. మీ టైపింగ్ చాలా, ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటాయండి, సో మీరు ఇంటి నుండి మీరు కస్టమర్ సర్వీస్ చేసుకోవచ్చు. అంటే సో ఎవరైనా ప్రొడక్ట్ బై చేస్తారు, సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేస్తే ప్రొడక్ట్ సెర్చ్ చేస్తారు. కాబట్టి సెర్చ్ చేసింది ఆ ప్రొడక్ట్ మనం కస్టమర్ కాల్ చేసి మనం చెప్పచ్చు, ఈ ప్రొడక్ట్ మీకు బాగా నచ్చింది, లైక్ ఇట్లా చెప్పుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ అంటారు అనమాట. సో అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైతే కస్టమర్ ఉంటారో అండ్ వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట, కాల్ చేసి చెప్పుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ బాగుంది సార్, ఇది బాగుంది సార్, లేదా వాళ్ళు మనకు కాల్ చేస్తే మనం సర్వీస్ ఇవ్వచ్చు. అలాంటి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇంటి నుండే మనం కూర్చొని సో ఎక్కడికి వెళ్ళకుండా మనం హోమ్ నుండే సో మనం జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి అప్డేట్.
అండ్ అప్డేట్ అంటే సో ఇంతకు ముందు నుండి ఉంది, బట్ ఇక్కడ మీకు కొంత ఆడియన్స్ మాత్రం అంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న ఈ అమెజాన్ జాబ్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎలా అప్లై చేయాలంటే, నిజంగా చెప్పాలంటే నేను కూడా ఇప్పటివరకు అప్లై చేయలేదు బ్రో. ఎందుకోసం అంటే ఇప్పటివరకు నేను కూడా అమెజాన్ జాబ్స్ అప్లై చేయలేదు. బట్ ఇక్కడ నేను సో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏమైందంటే అమెజాన్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేయాలి నేను సెర్చ్ చేస్తే వీడియోలు చూశాను. వీడియోస్ చూస్తే బ్రౌజర్లో వెళ్ళాలి. బ్రౌజర్లో వెళ్ళిన తర్వాత అమెజాన్ సైట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఏదైతే సైట్ ఉంటుందో అదన్నీ సెర్చ్ చేయాలి. మెయిన్ వెబ్సైట్లో వెళ్ళిపోవాలి. వెబ్సైట్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు కొన్ని జాబ్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు, అండ్ డైరెక్ట్లీ మనకు అక్కడ జాబ్స్ అయితే వస్తాయి అనమాట. సో అక్కడ నుండి మనం సెలెక్ట్ చేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10th or 12. సో అక్కడనే మనకు సో ఈజీ కదా. సో అప్లై చేసేసుకొని ఎప్పుడైతే 24 అవర్స్లో మనకు ఒక మెయిల్ వస్తుందో మీరు సక్సెస్ఫుల్లీ మీరు సెలెక్ట్ అయిపోయారు, అండ్ అక్కడ మనకు కస్టమర్ కేర్ నుండి కాల్ వస్తాయన్నమాట. వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్ వస్తే ఏమవుతాయంటే వాళ్ళు మనకు ఒక టైపింగ్ చేయమంటారు, స్పీడ్ టైపింగ్ చేయమంటారు. విత్ ఇన్ మనకు 30 secondsలో టైపింగ్ చేయమంటారు. నేను అది విన్నాను అనమాట. సో కొన్ని వీడియోస్లో చూసిన కాబట్టి, బట్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కూడా అడిగిన. సో వాళ్ళు కస్టమర్స్ ఇట్లా అడుగుతారు కాబట్టి, సో మోస్ట్లీ వాళ్ళు ఇట్లా అడుగుతారు అనమాట. సో వీడియో కాల్ చేస్తారు కాబట్టి సో ఇట్లా ఫాస్ట్ టైపింగ్ చేసుకోవాలి. టైపింగ్ ఫాస్ట్ రావాలి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. మీకు టైపింగ్ ఫాస్ట్ వచ్చింది అనుకోండి, మీరు కస్టమర్ సర్వీస్కి మీరు సెలెక్ట్ అయినలాగా అనమాట. అండ్ ఇంకొకటి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు డెలివరీ జాబ్స్ ఉన్నాయి అండ్ ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ జాబ్స్కి అవి మనకు అవసరం లేదనమాట, ఏది టైపింగ్ అవసరం లేదనమాట. సో ఓన్లీ మనం ప్యాకింగ్ చేస్తాం కాబట్టి మనం ప్యాకింగ్ చేసి మనం సర్వీస్ చేస్తాం అనమాట. ఏదైతే అక్కడ నుండి మనకు పార్సల్ వస్తుందో లైక్ అవి తీసుకొని మనం ప్యాకింగ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇది బాగుంది కదా, డిఫరెంట్ బాగుంది. జాబ్స్ హోమ్ జాబ్స్ అనమాట, అంటే ఇంట్లో కూర్చొని మనం జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది బాగుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే కామెంట్ చేసుకోండి. ఈ కామెంట్ బాక్స్ నిండిపోవాలా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. తొందరలో వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఈ యూట్యూబ్ టిప్స్ కాకుండా డిఫరెంట్ ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు అడగండి, ఖచ్చితంగా నేను వీడియో అయితే చేసి పెడతాను అనమాట. ఓకే, సో ఈ వీడియో అండ్ మీకు కొద్దిగానే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకోండి. అండ్ ఈ ఫుల్ డీటెయిల్స్ అంటే ఎలా అప్లై చేయాలి అండ్ ప్రాసెస్ మొత్తం చెప్పండి అండ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ కూడా చేసుకోండి. ఫుల్ వీడియో చేస్తాను, అంటే ఎలా అప్లై చేసుకోవాలి దాన్ని పూర్తిగా నేను అనలైజ్ చేస్తాను దాన్ని. అంటే సో అమెజాన్ జాబ్స్ ఎలా ఉన్నాయి దానికి, సో ఎలా అప్లై చేయాలి మొత్తం ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను. అంటే మీకు ఓన్లీ చూపించాను అనమాట. ఏంటి, బ్రౌజర్లో వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత అక్కడ సైట్ ఓపెన్ చేయాలి, అక్కడ జాబ్స్ ఉంటాయి. ఇంతే చెప్పిన కాబట్టి ఎలా అప్లై చేయాలి మొత్తం చెప్తాను అనమాట. సో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.